శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నంద్యాల జిల్లా శాఖ ఎన్నికల ఫలితాలు ఇలా ఉన్నాయి. అధ్యక్షుడిగా రామసుబ్బయ్యకు 442 ఓట్లు, ప్రధాన కార్యదర్శిగా లింగస్వామికి 447 ఓట్లు, సహాధ్యక్షుడిగా గఫర్కు 446 ఓట్లు, కోశాధికారిగా కాసిం వలికి 431 ఓట్లు, కార్యనిర్వహణ కార్యదర్శిగా కృష్ణమల్లారెడ్డికి 457 ఓట్లు, ఉపాధ్యక్షులుగా సిహెచ్ డేవిడ్కు 432 ఓట్లు, డీకయ్యకు 415 ఓట్లు, పద్మనాభుడుకు 430 ఓట్లు, రంగనాథరావుకు 421 ఓట్లు, షాముల్కు 417 ఓట్లు, వెంకటేశ్వర్లకు 419 ఓట్లు, సంయుక్త కార్యదర్శులుగా దిబ్బరావుకు 427 ఓట్లు, జంగన్నకు 417 ఓట్లు, రవీంద్రనాథ్కు 418 ఓట్లు, శివన్నకు 421 ఓట్లు, తిరుపాలకు 498 ఓట్లు, వెంకటేశ్వరరాజుకు 421 ఓట్లు వచ్చాయి. ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్ల సంఘానికి దిగ్విజయమైనటువంటి విజయం, ఎంతో సంతోషదాయకమైనటువంటిది. ఇది ఎందుకు సంతోషదాయకమైనటువంటిది, ఆనందదాయకం అంటున్నానంటే, కేవలం నియంతృత్వ పోకడలతో 14 సంవత్సరములు ఎన్నికలు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఈ యొక్క సంఘాన్ని కొనసాగించడం జరిగింది. గతంలో ఈ సంఘంలో సరైనటువంటి ప్రజాస్వామిక వాతావరణం లేకపోవడం వల్ల విశ్రాంతి ఉద్యోగులు చాలా వరకు మనోవేదనకు గురి అయ్యారు. మరి ముఖ్యంగా వారికి సామాజిక స్థితి అయితేనేమి, ఆరోగ్య స్థితి అయితేనేమి, భౌతిక స్థితి అయితేనేమి, మరి ముఖ్యంగా ఈ యొక్క భవన నిర్మాణానికి చాలా నిర్వీర్యం చేసినటువంటి వ్యవస్థను మనం చూసాము. కాబట్టి ఇలాంటి నిర్వీర్య వ్యవస్థకు ఈరోజు ఈ యొక్క విశ్రాంతి ఉద్యోగుల సంఘానికి దిగ్విజయమైనటువంటి విజయం చేకూరింది. కాబట్టి మా యొక్క సంఘము తరపున ఈరోజు విజయం సాధించడం అందరికి కూడా కృతజ్ఞత తెలుపుతూ, మరి ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షన్ సంఘము నంద్యాల శాఖ గౌరవ సభ్యులందరికీ కూడా మరింత ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాదు, ఇందులో ప్రతి వ్యక్తి, చిన్న వ్యక్తి కానీ, పెద్ద వ్యక్తి కానీ, మేధావులు కానీ, జ్ఞానవంతులు కానీ, ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క సంఘ విజయానికి సర్వశక్తుల తమ యొక్క జీవితాన్ని ఒడ్డి మాకు సహాయం చేసి ఇంతటి విజయోత్సవాన్ని చేకూర్చినందుకు అందరికీ నా యొక్క నమస్సుమాంజలులు. విజయం సాధించినటువంటి సహోదరులకు అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ యొక్క బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎన్నికలు జరపడం నంద్యాల చరిత్రలో ప్రప్రదమని చెప్పవచ్చు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలలో చేతులైతే పద్ధతి ఉంది, కానీ మనం ఈ చేతులైతే పద్ధతి అనేటువంటిది వద్దని చెప్పి రాసే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని చెప్పి చాలా కాలం కిందట చాలా కాలం నుంచి కోరడం కూడా జరుగుతుంది. ఈ అందరిని టీం వేసుకొని 1.5-2 సంవత్సరాల నుండి వీళ్ళని ఎట్లయితే మేము పూర్తి దించాలంటే వీళ్ళు బలపడిపోయినారు, ఈ బలాన్ని మేము ఎట్లా చేకూర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో సామాజిక వర్గంగా తయారయ్యి ప్రతి ఒక్కరం కూడా అందరికీ మా ప్యానల్లో ప్రతి ఒక్క ఉద్యోగస్తులకి, అంటే కులమత భేదం లేకుండా, మా ఉద్యోగ రీత్యాలో కూడా భేదాలు లేకుండా అందరికీ సమానంగా ప్యానల్ కూడా గౌరవనీయులు రాజగోపాల్ గారు అయితేనేమి, కేసీ సుబ్బరాయుడు అయితేనేమి దీన్ని పూర్తిగా దీని యొక్క కార్యాచరణ ముందు తీసుకుపోయినారు. ఈరోజు అటువంటి కార్యాచరణతో ముందుకు పోయినందుకే మేము గెలవగలిగినాము.